ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లోని రైతులు పశుపోషకులను హడలెత్తిస్తోంది. పొలాలకు వెళ్లేందుకు రైతులు, శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చీకటి పడిందంటే ఊరికే పరిమితం కావాల్సి వస్తోంది. గత 15 రోజుల నుంచి పరిసర గ్రామాల్లో పులి సంచరిస్తూ ఉండగా పదుల సంఖ్యలో మూగజీవాలను చంపినట్లు అటవీ శాఖ అధికారులు పరిశీలించి నిర్ధారించారు. పెద్దపులి సంచారంతో ఎప్పుడు ఏమవుతుందో అని గ్రామస్తులు, శివారు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల సరిహద్దు శివారు గ్రామాల ప్రజలను పెద్ద పులి హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అటవీ ప్రాంతంలో తప్పిపోయిన పులి జనవరి 18వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. పులి అటవీ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల వద్ద తిష్టవేసి ఆవులు, లేగదూడలను ఎత్తుకెళ్లి తింటోంది. జిల్లాల్లోని తుర్కపల్లి, రాజుపేట, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్ మండలాల్లో సంచరిస్తున్న పులిని పట్టుకోవటం అటవీ శాఖ అధికారులకు సవాల్గా మారింది. పులి సంచరించిన ప్రాంతాల్లో పలుమార్లు బోన్లు అమర్చినా చిక్కలేదు. తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి అటవీ ప్రాంతాన్ని పులి స్థావరంగా చేసుకుని రోజుకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు తిరిగి మళ్లీ అక్కడికే వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తురకపల్లి మండలం గంధమల్ల పరిధిలోని చెక్కలగూడెంలో పులి దాడి చేయగా లేగదూడ చనిపోయింది. పశువులు మేతకు వెళ్లడంతో అందులోని లేగ తప్పిపోయింది. వెనకాల వస్తుందనుకుని రైతు తన పశువులను తోలుకొని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వరకు రాకపోవడంతో తోటి రైతులకు సమాచారమిచ్చి వెతకడానికి వెళ్లాడు. రక్తం మరకలను చూసుకుంటూ వెళ్లగా పులి లేగదూడను తింటుండటం రైతులు చూశారు. వెంటనే రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించిన అధికారులు జిల్లాలోని అనేక ప్రాంతాలలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పులిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మోగజీవాలు ఈ పులి వేటుకు బలయ్యాయని గ్రామస్తులు, రైతులు విలపిస్తున్నారు. పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పులి దాడి చేసిన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన పులిని పట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై అటవీ అధికారులతో చర్చించారు. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ పులి కనిపించినట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.